హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు నేను సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 3 అండ్ ఫ్లిప్ 3 ప్రీవియస్గా వీటి గురించి నేను చాలా వీడియోస్ అయితే చేశాను. ఇది ఆల్మోస్ట్ నాది 4th or 5th వీడియో ఈ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ అండ్ ఫ్లిప్ 3 మీదే. సో మనకి రోజుకు ఒక లీక్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే అఫీషియల్ రెండర్ ఇమేజెస్ అంటే హై క్వాలిటీ రెండర్ ఇమేజెస్ అయితే అండ్ కొన్ని ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో బట్ ఈ ట్రైలర్ అయితే నేను ఈ వీడియోలో అయితే వేదలుచుకోలేదు, ఎందుకంటే కొంచెం కాపీరైట్ కంటెంట్స్ ఇవన్నీ అవుతాయి. బట్ ఆ రెండర్ అయిన ఇమేజెస్ మటుకు నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ కొన్ని చేంజెస్ అయితే చేశారు, ఆ చేంజెస్ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. రైట్ నో అయితే సామ్సంగ్ అయితే కొన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ చేయబోతుంది, ఎందుకంటే కొన్ని కొత్త ఫ్యూచర్స్ అయితే కొత్త టెక్నాలజీ అయితే ఇప్పుడు ఈ మొబైల్లోకి అయితే తీసుకొస్తుంది. ఫోల్డబుల్ మొబైల్లో ప్రజెంట్ అయితే సామ్సంగ్కి కాంపిటీషన్ అయితే లేదు కాబట్టి అది కొత్త ప్రయోగాలన్నీ ఫోల్డబుల్ మొబైల్స్లో అయితే చేస్తుంది. అఫీషియల్గా మనకి తెలిసింది ఏంటంటే ఇప్పుడు సామ్సంగ్ ఫోల్డబుల్ మొబైల్ మనకి అండర్ డిస్ప్లే కెమెరాతో అయితే వస్తుంది. అంటే మన డిస్ప్లే కింద అయితే కెమెరా ఉంటుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాగా. సో ఇది ఆల్రెడీ షామీ అయితే దీని మీద అయితే ఒక 1 year బ్యాక్, ఆల్మోస్ట్ 1.5 year బ్యాకే అయితే చూపించింది. ఇమేజ్ అయితే ఇంకా మనకి క్లారిటీ రాదు అండర్ డిస్ప్లే వల్ల, మీకు బ్లర్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయని చెప్పి షామీ అప్పుడే చెప్పింది. సో ఈ 1.5 yearలో సామ్సంగ్ అప్పటికే దీని మీద అయితే రీసెర్చ్ స్టార్ట్ చేసింది. సో 1.5 yearలో వీళ్ళు ఏమైనా ఇమేజ్ క్వాలిటీ పెంచుంటారని అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే ఫోల్డబుల్ మొబైల్లో వీళ్ళు స్టార్టింగ్ దింపిన ఫోల్డబుల్ మొబైల్లో వీళ్ళు చాలా అయితే డ్రాబ్యాక్స్ అయితే కనబడ్డాయి. వీళ్ళు చాలామంది ఈ రివ్యూ ప్రోడక్ట్స్ ఇచ్చిన వాళ్ళ దగ్గర ఇది సామ్సంగ్ అయితే తిరిగి తీసేసుకోవడం అయితే జరిగింది. సో ఒక దెబ్బ తగిలింది కాబట్టి సో వీళ్ళు ఇప్పుడు ఇంత రీసెర్చ్ చేసి ఆల్మోస్ట్ 1.5-2 years తర్వాత అయితే వీళ్ళు ఆ టెక్నాలజీ అయితే తీసుకొస్తున్నారు. సో ఖచ్చితంగా ఇమేజ్ క్వాలిటీ ఇవేం తగ్గదు. నాకు తెలిసి ఇప్పుడు సామ్సంగ్ ఫోల్డబుల్ మొబైల్లో క్లారిటీ ఎలా ఉందో అలాగే ఉండబోతుంది. హై క్లారిటీ ఇంప్రూవ్మెంట్ ఇలాంటివి అయితే నాకు తెలిసి జరగదు, బట్ సేమ్ క్లారిటీతో అయితే మనకి అండర్ డిస్ప్లే కెమెరాతో అయితే వస్తుంది. అండ్ ఫస్ట్ టైం ఫోల్డబుల్ మొబైల్లో 2 సైడ్లు ఇన్నర్ అండ్ అవుటర్ 2 డిస్ప్లేస్ మనకు 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తున్నాయి. ఇదివరకు ఇన్నర్ డిస్ప్లే అయితే 120Hz ఇలాంటివి అయితే వచ్చేది కాదు. అవుటర్ డిస్ప్లే అయితే మనకి క్లారిటీ ఇవన్నీ బాగుంటాయి కాబట్టి అవుటర్ డిస్ప్లే కాస్ట్ వీళ్ళు ఈ 120Hz ఇలా 60Hz 90Hz ఇలా తీసుకొస్తారు. ఇన్నర్ డిస్ప్లే అయితే 60Hzలోనే ఉంటుంది, ఎందుకంటే అది థిన్ గ్లాసు. ఫస్ట్లో అయితే ప్లాస్టిక్ డిస్ప్లే అయితే వచ్చింది, తర్వాత థిన్ గ్లాసు. సో దాని మీద ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయలేదు. ఇప్పుడు వచ్చే జనరేషన్కి అయితే వీళ్ళు కంప్లీట్ ఇంప్రూవ్మెంట్స్ చేసి ఇప్పుడు అవుటర్ డిస్ప్లే అండ్ ఇన్నర్ డిస్ప్లే వీళ్ళు 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో అయితే తీసుకొస్తున్నారు. సో మన కెమెరా విషయంలో చూసుకుంటే మనకి ఇన్నర్ డిస్ప్లే ఏమో మనకి ఇన్ కెమెరాతో అయితే వస్తుంది, అండర్ డిస్ప్లే కెమెరాతో. అండ్ అవుటర్ డిస్ప్లే ఏమో మనకి ఈ నాచ్ కాదు, ఈ పంచ్ హోల్ కెమెరాతో అయితే వస్తుంది. సో అవుటర్ డిస్ప్లే వచ్చి మనకి పంచ్ హోల్ కెమెరాతో అయితే వస్తుంది, అది కూడా సెంటర్లో అయితే ఉంటుంది. సో ఈ పంచ్ హోల్ కెమెరా మనకి తెలిసిందే సామ్సంగ్ ఇప్పటికి బోల్డ్ మొబైల్స్లో అయితే తీసుకొచ్చింది, ఇది కొత్తది కాదు. బట్ ఇన్నర్ డిస్ప్లేనే వీళ్ళు కొత్తగా మార్చింది. అండ్ ఫోల్డ్ 3లో మనకి బ్యాటరీ అయితే సేమ్ ఫోల్డ్ 2లో ఎలా ఉంటుందో అలాగే ఉండబోతుంది అంటున్నారు. వీళ్ళు బ్యాటరీలో అయితే ఏం ఇంప్రూవ్మెంట్స్ చేయలేదు, 2 బ్యాటరీస్ అయితే ఉంటాయి. ఇలా ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇటు ఒక బ్యాటరీ అయితే ఉంటుంది, బట్ సేమ్ కెపాసిటీ బ్యాటరీ అయితే వస్తుంది అంటున్నారు ఫోల్డ్ 2కి ఫోల్డ్ 3కి. బట్ ఫోల్డ్ 2లో 2 120Hz రిఫ్రెష్ రేట్ కాదు, మరి ఫోల్డ్ 3లో 2 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేస్ అవుటర్ అండ్ ఇన్నర్. సో బ్యాటరీ కన్జంప్షన్ అయితే ఎక్కువ చేస్తుంది. మరి వీళ్ళు సాఫ్ట్వేర్లో ఏమైనా ఇంప్లిమెంట్ చేసి ఓవర్ కన్జంప్షన్ చేయకుండా వీళ్ళు ఏమైనా ఫ్యూచర్ అయితే తీసుకురావచ్చు. అండ్ 2 మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. సో మనకి ఈ స్నాప్డ్రాగన్ అండ్ AMD GPUతో కలిసిన ప్రాసెసర్తో వస్తుందని ఇప్పటిదాకా రూమర్ అయితే వచ్చింది. బట్ ఫైనల్గా ఏంటంటే ఇది ఈ ఫోల్డ్ 3 మనకి సామ్సంగ్ AMD ప్రాసెసర్తో అయితే రావట్లేదు. నెక్స్ట్ ఇయర్ అయితే మనకి సామ్సంగ్ AMD కొలాబరేట్తో అయిన చిప్సెట్తో అయితే అప్పుడు వస్తుంది అంటున్నారు, Exynos 220. అది ఫోల్డబుల్ డివైసెస్లోకి. ఇప్పుడైతే మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తోనే మనకి ఫోల్డ్ 3 అయితే వస్తుంది. అండ్ మనకి ఫ్లిప్ 3లో కూడా మనకి బెస్ట్ క్వాలిటీ ఇమేజెస్ అయితే వచ్చాయి. ఇప్పుడు చూడడానికి అయితే మనకి ఫ్లిప్ 3 ఇలా ఉంటుంది. ఈ ప్రీవియస్గా నేను వీడియోలో మీకు బ్లర్ ఇష్యూస్ అయితే వచ్చాయి ఇమేజెస్, ఇప్పుడైతే అలా కాదు, కంప్లీట్ రెండర్, అది కూడా బెస్ట్ క్వాలిటీ ఇమేజెస్ అయితే మనకి దొరికాయి. సో ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పినట్టే నేను ఇందులో కూడా చెప్తున్నాను, మనకి ఈ అవుటర్ డిస్ప్లే అయితే ప్రీవియస్ జనరేషన్ మీద ఇప్పుడు కొంచెం పెద్దది చేశారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ప్రీవియస్ జనరేషన్లో చాలా చిన్నదైతే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం మెసేజెస్ చదవడానికి కూడా అయితే మనకి వీలుగా ఉంటుంది అవుటర్ డిస్ప్లేలో. అంతేకాదు మనకి సేమ్ నేను చూసే షామీ MI11 అల్ట్రా సేమ్ అలాంటి ఫీచర్ తీసుకొచ్చారు ఈ ఫ్లిప్ 3కి. మనం బ్యాక్ కెమెరానే ఫ్రంట్ కెమెరాగా యూజ్ చేసుకుని ఫొటోస్ అయితే దిగొచ్చు, ఎందుకంటే అవుటర్ డిస్ప్లే ఇప్పుడు కొంచెం పెంచారు కాబట్టి ఇది మంచి మూవ్ అని చెప్పొచ్చు.
చెప్పొచ్చు. ఇదే మూవ్ ప్రీవియస్‌గా తెచ్చుంటే ఇప్పుడు MI11 అల్ట్రాకి అంత హైప్ ఉండేది కాదు. మెయిన్ థింగ్ MI11 అల్ట్రాకి హైప్ ఈ బ్యాక్ వీళ్ళు పెట్టిన చిన్న డిస్‌ప్లే, దాంతో కూడా మనం ఫోటోలు దిగొచ్చని. అందులో అయితే వీడియోలు తీయడానికి అయితే లేదు. వీడియోలు మనం క్యాప్చర్ చేయడానికి బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా అలాగే యూజ్ చేసి వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేము MI11 అల్ట్రాలో. బట్ ఈ ఫ్లిప్ 3లో మనకి వీడియోస్ కూడా అయితే మనం రికార్డ్ చేయొచ్చు అంటున్నారు. బ్యాక్ కెమెరాని, ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. వాళ్ళు చేయలేనిది వీళ్ళు చేసి తీసుకురావడం ఇదైతే బెస్ట్ మూవ్ నా ఉద్దేశంలో. రైట్ నౌ అయితే సామ్సంగ్ అయితే ఏం కాంపిటీషన్ అయితే లేదు. ఉన్న ఒకే ఒక కాంపిటీషన్ మనకి హువావే నుంచి. ఇదివరకు మోటరోలాలో తీసుకొచ్చింది కానీ అదంత సక్సెస్ అవ్వలేదు. మోటరోలా రేజర్ అని తీసుకొచ్చింది, అది కూడా లేట్గా లాంచ్ చేసింది. చెప్పడం అయితే ఎప్పుడో చెప్పేసి 1.5 ఇయర్కి అలా అయితే లాంచ్ చేసింది. సో మోటరోలా కూడా ఇప్పుడు అయితే ప్రజెంట్ ఫోల్డబుల్ మొబైల్స్ మీద ఏమైనా కాన్సన్ట్రేషన్ చేస్తుంది అలాంటివి ఏ లీక్స్ అయితే లేవు. మనకి మోటరోలా నుంచి అయితే ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇంకా మనకి హువావే అయితే ఉంది. సో మన ఇండియన్లో అయితే హువావే ఇప్పుడు ఎవరు తీసుకోరు. హువావే ఇండియన్కి కూడా తీసుకురాదు, ఎందుకంటే USA బ్రాండ్ ఇలాంటివి ఇవన్నీ చూస్తూ వాళ్ళకి చైనాలో తప్ప హువావేకి బయట అయితే మార్కెట్ అయితే ఇప్పుడు కంప్లీట్ తగ్గిపోయింది. సో సామ్సంగ్కి అయితే ప్రజెంట్ ఏ కాంపిటీషన్ లేదు అంటిల్ 2023లో మనకి యాపిల్ అయితే తీసుకొస్తుంది ఐఫోల్డ్ అని ఫోల్డబుల్ మొబైల్. బట్ అప్పటికి మనకి సామ్సంగ్ అయితే 5th జనరేషన్ ఫోల్డబుల్ మొబైల్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడే వీళ్ళు కొత్త కొత్త ఇన్నోవేటివ్గా అయితే తీసుకొస్తున్నారు. మరి చూద్దాం యాపిల్ అప్పుడు తీసుకొచ్చేది అప్పుడు వచ్చే 5th జనరేషన్ ఫోల్డబుల్ మొబైల్కి అయితే కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో వాళ్ళు కొత్త ఫ్యూచర్లో తీసుకొస్తారేమో, మనం అప్పటిదాకా వెయిట్ చేయక తప్పదు. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.